audio jungle. నాకు ఇంత వ్యయ ప్రయాసంతోటి ఇంత వేసవికాలం ఎండలో ఇంత మండుటి ఎండలో ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములందరికీ ఆడపడుచులకి అక్క చెల్లెలకి అమ్మరికి ఇంకొకసారి జనసేన వందనాలు అర్పిస్తుంది. ఇంత జన సందోహం మధ్య తొక్కిసలాడుతూ ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మా నిరసన తెలియజేయడానికి నిరసన కవాతుని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని సమస్యలు మాట్లాడతాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ సమస్యలు, మన ఇరిగేషన్ సమస్యలు, మన నీటి సమస్యలన్నీ తెలుసుకోవడానికి వచ్చాను పలాసకి. ఈ రోజున నాకు అందరిలాగా ఒక నడక రోడ్డు మీద నడవటం ఒక సామాన్య విషయం కాదు. దాదాపు యుద్ధం చేసినంత మీ ప్రేమాభిమానాల మధ్యలో నలిగిపోతున్నాను. కానీ సగటు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతూ ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట మీద వెనక్కి వెళ్ళిపోతూ అదేం మాకు పట్టనట్టుగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ 2014లో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఇచ్చిన మాట మీద నిలబడకపోవటం వల్ల 2014లో నేను ఒకటే మాట చెప్పాను. ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఓట్లు అడుగుతున్నాను. ఒకవేళ మనకి ఇవ్వని వాళ్ళు నెరవేర్చని హామీల పక్షంలో నేను రోడ్డు మీదకి వచ్చి మీ తరఫున పోరాటం చేస్తానని చెప్పాను. ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాకు ఏ పైనైనా సరే త్రికరణ శుద్ధిగా చేయడం అలవాటు. అందుకనే నేను మిమ్మల్ని కోరుకునేది ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఒక నిరసన కవాత్ ఎందుకు వచ్చానంటే మన శ్రీకాకుళం నుంచి ఎందుకు ప్రారంభించాను. శ్రీకాకుళం గురించి నేను ఉత్తరాంధ్రలో ఓనామాలు నటనలో ఓనామాలు దిద్దుకున్నప్పుడు ఏం పిల్లడో ఎల్దం వస్తావా, శ్రీకాకుళం అడవుల్లోకి అనే ఒక పాట. ఆ పాటకి ముఖ్య కారణం ఎక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో, ఎక్కడైతే దౌర్జన్యాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది. అలాంటి తిరుగుబాటు నేల మన శ్రీకాకుళం. అన్యాయానికి గురైన చోట నిరసన గల వ్యక్తి అవసరమైతే కదం తొక్కే నేల మన శ్రీకాకుళం నేల. రక్తం చిందించడానికి కూడా వెనకాలదు ఈ శ్రీకాకుళం నేల. అలాంటి నేల నుంచి నాకు మన పోరాట యాత్రని ప్రారంభించిన ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ మరొక్కసారి జేజేలు పలుకుతున్నాను. రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతున్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకొచ్చాను. జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గెలవిచ్చాడు ఈ రోజున.
అక్కడున్న మన మువ్వెన్నెల జాతీయ జెండా ప్రజానాయకులు మోసం చేస్తుంటే కాంగో చూసిన కూర్చునే జెండా కాదు బిడ్డ. ఎలుగెత్తి అరువు ఈ అన్యాయం మీద అని చెప్పే జెండా మువ్వెన్నెల జెండా. అందుకే ఆ మువ్వెన్నెల జెండాకి మనం సలాం చేద్దాం, జై హింద్ పలుకుదాం. సీఎం, నేను కోరుకునేది ఒకటే, 2019లో మన జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇది నాకు కష్టసాధ్యమైన విషయం అయినప్పటికీ నాకున్న ధైర్యం వల్ల ఒక 10 సంవత్సరాల రాజకీయ అనుభవంతో మాట్లాడుతున్నాను. ఒక పార్టీని, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత మన జన సైనికులది, మన జనసేన పార్టీది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారంటే రాష్ట్రం నలుమూలలో మన జన సైనికులు అండగా నిలబడటం వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వంలో ఉంది. నేను ఒకటే అడిగాను ముఖ్యమంత్రి గారిని, ఎలక్షన్స్ కి ముందు, ఎలక్షన్స్ తర్వాత మా వెనుకబాటుతనం మీద, మా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద మీరు అండగా నిలబడండి. మాకు విభజనలో ఏ హామీలైతే ఇచ్చారో అవి నెరవేర్చండి. నాకు ఎప్పుడు శ్రీకాకుళం వచ్చినప్పుడల్లా అందరూ ఇది వెనుకబడ్డ ప్రాంతం ఎందుకంటారో నాకు అర్థం కాదు. పచ్చని నేల, పచ్చని ప్రకృతి కరుణించిన నేల, పచ్చని చెట్లున్న నేల, అలాంటి నేలలో వెనుకబడిన ప్రాంతం అంటే ప్రజలు వెనుకబడిపోయినారు, కానీ నాయకులు మన నెత్తి మీద ఎక్కి తొక్కుతున్నారు మన నాయకులు. అందుకనే ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరపున మాట్లాడట్లేదు ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు. నేను అందుకే వచ్చింది, ఏ సమస్యలైతే ఎప్పుడో 1969-72లో మనకి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటే ఆ రోజు అడిగినప్పుడు ఇవ్వలేదు. 370 పైచిలకు ఇలాంటి యువత పోలీస్ కాల్పులకు గురైపోయి వాళ్ళ రక్తం, వాళ్ళ పంచభూతాలు మట్టిలో కలిసిపోయినాయి. పాలకులు చేసే దశాబ్దాలు తప్పుకి ఈ రోజున మనం బాధలు అనుభవిస్తున్నాం. నేను ఒకటే అనుకున్నాను, ఈ అన్యాయాన్ని అందరిలా చూస్తూ ఉండాలా, గెలవెత్తాలా అంటే మీరిచ్చిన బలం, మీరే నా వెన్నుతన్ను, మీరే నా బలం. అందుకే నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజు ఈ రాజకీయ నాయకులు నిలదీయడానికి వచ్చాను నేను ఇక్కడికి. రెండు 2015 మధ్యలో ఒక ఉద్దానం సమస్య చూసి నాకు చాలా బాధేసింది. మన పలాస ప్రాంతంలో నాకు అనిపించింది ఒకటే, ఇంత అన్యాయం జరుగుతుంది. కనీసం మన గ్రామాల్లో, మన ఊళ్ళల్లో, మన గిరిజన తాండాల్లో, మన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు లేవు. సగటు మనిషి, కష్టపడే మనుషుల్లో జీవితంలో వెలుగు లేదు. కేవలం ప్రజలందరూ భిక్షగాళ్ళలాగా, నాయకులు మనకి భిక్ష వేసేవాళ్ళలాగా ఉంటే ఒక సరికొత్త ప్రజాప్రభుత్వం రావాలి. అది ఓడిపోయిన తెలుగుదేశం ప్రభుత్వానికి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, అనుభవంతో ప్రజలకు చేస్తారని నమ్మి నేను వాళ్ళు వినంటూ ఉంటే, ఈ రోజున నేను మన ఉద్దానం కిడ్నీ సమస్య, కిడ్నీ బాధితుల గురించి చెప్పినా కానీ తూతూ మంత్రంగా ఏదో 2 డయాలసిస్ సెంటర్లు పెట్టి ఈ రోజుకి సకాలంలో మందులు లేవు, ఒక నెఫ్రాలజిస్ట్ లేరు, ఒక కిడ్నీ స్పెషలిస్ట్ లేరు. ఇది నాకు చాలా బాధగా ఉంది. నేను అమెరికా నుంచి డాక్టర్లను తెప్పించి ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసి నేను ఒకటి అడిగాను,
అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. మన దేశ వైద్య శాస్త్రవేత్తల అనుభవాలు తీసుకోండి. వారందరినీ కలిపి మన ఉద్దానం సమస్యని పారదోలండి. కనీసం ఈ రోజున నేను అన్ని గ్రామాలకు వెళితే అన్ని సమస్యలు చూస్తుంటే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.